హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాతరక్షైకదీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. జాతకర్మాదిభిర్యస్తు సంస్కారైః సంస్కృతః శృతిః వేదాధ్యయన సంపన్నో బ్రహ్మకర్మ స్వవస్థితః. కృష్ణ గోవింద నారాయణ ముకుంద మాధవ శ్రీనివాస వెంకటేశ, ఇలా భగవంతుడి యొక్క దివ్య నామాలు అవిరామంగా స్మరిస్తే మన యొక్క మనస్సు శుద్ధమవుతుంది. ఒక వస్తువుని మనం చక్కగా ఉపయోగించుకోవాలి అని అంటే అది చక్కగా ఉంటేనే మనం దాన్ని స్వీకరిస్తాం. అలాగనే భగవానుడు కూడా మన హృదయంలో అంతర్యామిగా ఉన్నా అది వ్యక్తం కావాలి అనంటే ఒక దీపాన్ని వెలిగించాం, ఆ దీపం చుట్టూతా కూడా గ్లాసులు పెట్టేశాం. ఆ కాంతి బయటకు వస్తుందా? అది కప్పివేస్తోంది. అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఆ అంతరాత్మలో ఉన్నటువంటి అంతర్యామి యొక్క ఆ దివ్య తేజస్సు అభివ్యక్తం కావాలి అనంటే ఆ మాలిన్యం అంతా తొలగిపోవాలి. అందుకోసమే భగవంతుని యొక్క నామస్మరణం, భగవత్ కథాశ్రవణం, భగవద్ ఆరాధనం, ఇన్ని ప్రక్రియలు చెప్పాడు. ఈ పవిత్రమైనటువంటి ఫాల్గుణ మాసం మనకు జనవరి ఫిబ్రవరి అవి అలవాటైపోయినాయి. కానీ చైత్రము, వైశాఖము, జ్యేష్టము, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుధం, కార్తీకం, మార్గశీర్షం, విషం, మాఘం, ఫాల్గుణం. ఇప్పుడు మనం ఫాల్గుణ మాసంలో ఉన్నాం. 2 రోజులు అయింది. ఈ ఫాల్గుణ ప్రారంభం నుంచి పాడ్యమి నుంచి ద్వాదశి వరకు కూడా అదితిదేవి చక్కగా ఆ కశ్యప మహర్షి ఉపదేశాన్ని స్వీకరించి ఈ 12 రోజులు పయోవ్రతమని చేసి క్షీరంతో అభిషేకం చేసి శ్రీ మహావిష్ణువుని ఆరాధించి ఆయనను కుమారుడుగా పొందింది. అదే వామన త్రివిక్రమ అవతార విశేషం. భగవద్ ఆరాధనకు ఇన్ని మాసాలలో ఏ ఏ సాధనలు చెప్పారో అవన్నీ కూడా ఈ ఫాల్గుణంలో ఇంకా విశేషంగా అన్నిటినీ కలిపి చేయమన్నారు. స్నాన దాన జప తపో యజ్ఞ సాధనలకు ఫాల్గుణం విశేషం. అందుకనే ఈ ఫాల్గుణంలోనే మహాలక్ష్మి అవతరిస్తోంది. ఫాల్గుణ
దీంట్లో. అలాగనే కృష్ణ చైతన్య స్వామి భక్తి యొక్క రూపుదాల్చిన స్వరూపం. అలాగ ఎన్నెన్నో ఈ పాల్గొన మాసంలో ఉంటాయి. మనుష్యుడైనటువంటి వాడు వాడి జననాత్ పూర్వం ఎలాగ ఉంటోంది మనం ఒక్కసారి అవి ఉపనిషత్తులు పురాణాలు అన్నీ స్పష్టం చేస్తాయి. ఈనాడు వైజ్ఞానికవేత్తలు కూడా, అంటే సైంటిస్టులు కానీ వైద్యులు కానీ అందరూ కూడా చక్కగా చెప్తూనే ఉన్నారు. ఈ స్త్రీ పురుషుల యొక్క శుక్ల శోణితములు, ఈ జీవకణాలు అనేకం ఉంటాయి. అవి తల్లి గర్భంలో ప్రవేశించడానికి, అన్నంలోకి ప్రవేశించడానికి పోటీ పడతాయి. అక్కడి నుంచే మనకు అసలు పోటీ మొదలై ఆ లోపలికి ఏదో ఒక కణం పోతోంది అండాశయంలో, అది శరీరం తయారవుతోంది అక్కడ నుంచి. అట్లాగా మనం బయటకు వస్తాం. శుక్లశోణితాలకు ఏమీ స్థితి ఉన్నదయ్యా అని మనకు నారద మహర్షి, నారద మహాపురాణం చెప్పుకుంటున్నాం కదా. భృగు మహర్షి అడుగుతూ ఉంటాడు, భృగు మహర్షి చెప్తాడు, భరద్వాజుడు అడుగుతూ ఉంటే బ్రహ్మమయమే ఈ జగత్తంతా కూడా అని నిన్న మనం చెప్పుకోవడం జరిగింది. ఈ మొదట్లో ఉన్నటువంటి వారంతా కూడా మంచి బ్రహ్మవేత్తలే. ప్రథమ సృష్టి ఆయన ఎలాగైనా సృష్టించగలడు అన్నారు. ఈ జీవులంతా కూడా ఉత్తమమైన మోక్ష స్థితిని పొందితే ఏమవుతోంది, మళ్ళా కొత్త జీవుని సృష్టిస్తాడు. పురాణాల్లోనే వస్తుంది. అది ఆయన యొక్క లీలాఖేళనం. ఈ మొదట్లో ఉన్నటువంటి అందరూ శుచిత్వం కలిగి ఉన్నారు, బ్రహ్మవేత్తలయ్యే ఉండేవారు. దాని నుంచి వారికి కొన్ని విషయాల మీద వాంఛ కలిగింది. కొందరు పరాక్రమంగా ఉండాలి, యుద్ధాలు చేయాలి అని అనుకున్నారు. వాళ్ళంతా ఒక గ్రూప్ అయ్యారు. ఇలాగ రకరకాలైన భావాలతో ఉన్నవారిని విభాగం చేశారు. అవే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి. ఆ స్థితిలో ఈ ద్విజులే ఈ విధంగా, అంటే వారి ఆలోచనలు అలాగ నడవడం చేత ఇలాగ వెళ్ళారు. కర్మల వల్లనే వీరిలో ఈ గుణాల యొక్క ప్రాబల్యం వల్ల, సత్వరజస్తమో గుణాల యొక్క స్థితి వల్ల వీరు ఇలాగా అవుతారయ్యా అని అంటే ఇది ఎలాగ చెప్పమంటాడు. జాతకర్మ, నామకరణ, అన్నప్రాసన, ఇలాగ మనకు ప్రతిదీ కూడా సంస్కారము. అంటే ఒక అంతకు ముందు లేనటువంటిది క్రొత్త గుణం ఒకటి రావడాన్ని సంస్కారము అని అంటారు. అప్పుడు మనం దాన్ని వినియోగించుకోవచ్చు. మనకు వెనక అంత రాగి బిందెలు, రాగి చెంబులు, ఇత్తడి పాత్రలు, కంచువి ఇవి వాడేవారు ఆరోగ్యంగా ఉన్నారు. మనం ఇప్పుడు ఫ్యాషన్ అని స్టీలు పాత్రల్లోనే కలిపురుషుడు చక్కగా ఉంటాడని. కనుక అవి ప్రతిరోజు తోమేవాడు. ఒక వారం రోజులు తోమలేదనుకోండి చిలుము పట్టిపోతుంది. దాంట్లో నీరు పోసినా పాలు పోసినా అది యోగ్యం కావు. అలాగనే ఈ శరీరగతమైనటువంటి ఆ ఆత్మస్వరూపానికి పట్టినటువంటి మకిలి, ఈ మనస్సు బుద్ధి ద్వారా ఉన్నటువంటి ఈ మురికిని వదిలించుకోవడానికి అనేకమైనటువంటి ప్రక్రియలు చెప్పాయి. అలాగ సంస్కరించబడినటువంటి బ్రహ్మకర్మనిష్ఠుడై వేదాధ్యయనం చేసి ఆ వేదోక్తమైన కర్మలు చెయ్యాలి అని అంటే అందరికీ సాధ్యం కాదు కదా. వారిని కొంతమందిని అలాగ చేయమని వారికి అనేక నియమాలు చూపించారు. చక్కగా శౌచాచారములు అంటే ఆత్మగుణాలు అని కూడా కొన్ని చెప్పారు. ఆత్మగుణాష్టకమని అంటే ఈ 4 రకాల వారు ఏం చెయ్యాలి, అందరికీ సామాన్యంగా ఉండాలి. అందరికీ ఉండాలి అని అంటే దయ ఉండాలి సర్వ ప్రాణుల మీద, శుచిత్వం ఉండాలి, అహింస, అస్తేయము. గౌతమాది మహర్షాదులు చెప్పారు, ఏ ప్రాణిని కూడా హింసించడం తగదు. అలాగనే అస్తేయం, ఇతరుల వస్తువులని, ఇతరుల యొక్క వాటిని ఏవి కూడా కావాలి అని ఆకాంక్షించడం తగదు.
దయ కలిగి ఉండాలి. ఇలాగా ఆత్మగుణాలు అంటే సర్వమానవులకు ఉండవలసినటువంటివి సామాన్య లక్షణాలు ఇవి. ఎక్స్ట్రాడినరీ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయటానికి వారికి ఏమేమి ఉండాలి, ఆ కర్మలు ఎలాగా వారిని పవిత్రీకరిస్తాయి, అలాగ చేయడం వల్ల వారు ఉత్తమ యోగ్యతని పొందుతారు. బ్రాహ్మణులు అనేటువంటి వారు ఎప్పుడు కూడా వాడు చక్కగా శుచిగా ఇవన్నీ ఉండాలి. ఎందుకని ఆ వాక్కు అనేది కానీ వాడు చెప్పేది చేసేది ఒక స్థితిలో ఉండాలి. కనుక గురువుకి శిష్యుడై నిత్యము వ్రతాచరణ చేస్తూ సత్యపరుడై ఉండాలి. సత్యము, దానము, అద్రోహము అంటే ఏ ప్రాణికి ద్రోహం చేయకపోవడం, క్రూరత్వం లేకపోవడం అందరికీ ఉండవలసినవే, వాడికి ఇంకా తప్పనిసరిగా ఉండాలి. దయ, జాలి, తపస్సు ఇవి ఉండాలి. ఇంకా ఇతరులకు ఆ క్షత్రియాదులకు దానము ఆదానము తీసుకోవడం, ఇవ్వడం ఇలాంటి అధ్యయనం చెయ్యాలి. ప్రతివాడు కూడా ఆ ధర్మాలను అధ్యయనం చేయాలి, తెలుసుకోవాలి. అవి చెప్పడం కోసమే మనకు రామాయణ మహాభారతాదులలో చక్కగా మహాభారతంలో మనం చూస్తే శాంతి అనుశాసనిగా వనపర్వాదులలో వేద ధర్మాలన్నీ ఒక గంపలో రాసిపోసినట్టు పోసాడు. మనం అవి అందరూ చదువుకోవచ్చు. ఇప్పుడు మనకు అన్నీ కూడా లభ్యం అవుతూ ఉన్నాయి ఆ గ్రంథాలు. అవి చదువుకుంటే మనం ఏమిటి, స్త్రీలకేం ధర్మాలు ఉన్నాయి, పురుషులకేం ధర్మాలు ఉన్నాయి, కుమార్తెగా లేదా కుమారుడుగా ఉన్నప్పుడు వాడికి ఏమిటి, ఒక తండ్రిగా ఉంటే తల్లిగా ఉంటే ఏమిటి ధర్మాలు, రాజుగా ఉంటే ఏమిటి, సేవకులుగా ఉంటే ఇవన్నీ చక్కగా ధర్మరాజు భీష్ముల వారు వారి సంభాషణలో వస్తాయి. అలాగా ఈ పశుపోషణం, వ్యవసాయం అలాగా కొందరికి, ఇలాగా వేదాధ్యయనాన్ని వదిలి ఆచారం లేకుండా ఎలాగ పడితే అలాగ ఉండేటువంటిది ఒకటి. ఇలాగా ఈ కర్మలను అనుసరించే వారిలో ఈ లక్షణాలు ఉన్నాయి, వీళ్ళు ఇలాంటి వారు అని నిర్ణయించడం అని కూడా చెప్పాడు. అందుకనే ఈ ధర్మాచరణ చేయకపోతే వాడు దౌర్బ్రాహ్మణుడు అన్నాడు. బ్రాహ్మణుడు అనగానే వాడు పుట్టగానే కాదట, ఆ కర్మలు చేసి వాడు యోగ్యతగా ఉన్నప్పుడే వాడికి ఆ గౌరవం, లేకపోతే వాడు మామూలు ప్రమోషన్ దిగిపోతాడు. అలాగనే క్షత్రియోచితమైనటువంటివి, అలాగ అన్ని రకాలైనటువంటివి కూడా ఈ క్రోధ లోభాదులను నిగ్రహించడము, జ్ఞానంలో ఉత్తమ జ్ఞానం, అలాగే మనోనిగ్రహం ఉండాలి. శ్రేయస్సుని భంగపరిచేటువంటి క్రోధ లోభాలని వదిలిపెట్టాలి. కోపం నుండి సంపదని, మాత్సర్యం నుండి తపస్సుని కాపాడుకోవాలి. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి కర్మాచరణ చేయగా అది ఒక శక్తిని కలిగిస్తోంది. ఆ శక్తి వల్ల వాడు లోకానికి ఉపద్రవాలను కలిగించకూడదు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, బాగా చదువుకున్నటువంటి వారు, విజ్ఞానాన్ని పొందినటువంటి వారు లోకానికి ఉపద్రవాన్ని వాళ్ళు చేయగలరు. వాడు ఏం చేస్తాడో అని కూడా భయం. అన్నవస్త్రాలు లేవు కానీ అణ్వస్త్రాలు మాత్రం అన్ని దేశాల దగ్గర. వాళ్ళొక్క మీట నొక్కితే ప్రపంచం మొత్తం కూడా ఒక భస్మం అయిపోతుంది. అంతటి జ్ఞానాన్ని మనం కోరి తెచ్చిపెట్టుకున్నాం, కానీ ఆ నిగ్రహం అనేది అది లేకపోతే వీడు మనుష్యుడు కాదే. ఆ నిగ్రహం ఉండాలి అని చెప్పేవే మనకు ఈ ధర్మశాస్త్రాలు, ఈ గ్రంథాలన్నీ మనుష్యుడికి ఈ కోపతాపాలు, ద్వేషాలు పనికిరావు, సంయమనం ఉండాలి, అదే అన్నిటికీ కూడా ప్రధానమైనటువంటిది అని. కోపాన్ని తన కోపమే తన శత్రువు అని సుమతి శతకాలు చెప్పించేవారు. కాబట్టి వెనక ఎప్పుడైనా ప్రతివాడికి వస్తోంది, రావాల్సిందే కోపం, అసలు వదిలిపెట్టమని కాదు. కోపాన్ని తెచ్చుకున్నా పిలిస్తే రావాలి, వద్దంటే పోవాలి. అట్లాగైతే నీవు రామాయణంలో క్రోధమాహారయ తీవ్రం, ఆ ఖరదూషణ త్రిశిల సంహార సమయంలో ఆ రుద్రేన, ఆ ప్రళయకాల రుద్రుడిలాగా కోపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. లేనప్పుడు వదిలిపెట్టేశాడు. అలాగా ఉండగలిగితే ఆ క్రోధానికి ఒక స్థితి. అలా కాకుండా క్రోధానికి మనం లొంగిపోతే ఏమవుతోంది, ఆ
కోపం వల్ల విశ్వామిత్రులు ఎన్నో విషయాల్లో పైకి వెళ్ళి మళ్ళా కింద పడిపోయాడు. మనకు వెనుక వైకుంఠపాలి అని ఆట ఆడేవారు. ఆటల్లో కూడా వేదాంతమే అదంతా అంతా కూడా వాడు పైకి వెళ్తాడు, మళ్ళీ ఏదో ఒక పావు మింగాలి, మళ్ళీ కిందకి వచ్చి చూడండి. అలాగా ఒక అత్యున్నత స్థితికి వెళ్ళిన కోపతాపాలు ఎక్కువైతే ఏమవుతుంది, ఎంత స్థానంలో ఉన్నవాడు పతనం అవుతాడు. అందుకని తన ఆ కోపాన్నించి, సంపద మాత్సర్యం నుంచి తపస్సుని కాపాడుకోవాలి. ఇద్దరు అన్నదమ్ములు తపస్సు చేస్తున్నారు. తపస్సు చేస్తూ ఉంటే పరమాత్మ ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలిరా నీకు, అన్నగారి దగ్గరికి వెళ్ళండి, ఆయన ఏమడుగుతాడో దానికి డబల్ నాకు కావాలి అంటే వెళ్ళాడు. ఏం కావాలిరా నీకు అంటే మావాడు ఏమడిగాడు, నీకంటే డబల్ కావాలా, అట్లాగనా, అయితే నాకు ఒక కన్ను తీసేయండి అన్నాడు. అంటే వీడికి ఒక కన్ను పోతే వాడికి రెండు పోతాయి. అంటే చేసేటువంటి తపస్సు కూడా దేనికి చేస్తున్నాము అనేటువంటి ఒక లక్ష్యం అనేది లేకపోతే ఏమవుతుంది, ఆ మాత్సర్యం, ద్వేషం, ఇవే మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఈ గుణాలు, ఈ లక్షణాలు వదలకపోతే ఉపయోగమే ఉన్నది. కనుక ఈ తపస్సుని, ఈ ఇంద్రియాలను నిగ్రహించాలి, శోకరహిత స్థితిని సాధించాలి, ఈ త్యాగభావాన్ని కలిగి ఉండాలి, మాన అవమానాల నుండి విద్యను, ప్రమాదం నుండి ఆత్మను, ప్రమాదం అంటే తెలుగు ప్రమాదం కాదు, యాక్సిడెంట్ కాదు, ప్రమాదో వై మృత్యు, సనత్సు జాతీయంలో చెప్తారు. అప్రమత్తత అంటే ఏమిటా అప్రమత్తత, మనం ఆత్మస్వరూపం అనేటువంటి జాగరూకత మనం మరచిపోతే మనకు అన్నీ వచ్చి పడతాయి. అలా కాకుండా మనం భగవంతుడికి సంబంధించిన వారము అనేటువంటి జాగరూకతతో ఉంటే ఈ బాహ్యమైనటువంటి లోక సంబంధమైనటువంటి మాన అవమానాలు, సుఖ దుఃఖాలు, ఈ శోక విషాదాలు, ఈ సంతోష, ఇవన్నీ కూడా మనల్ని ఆ ఉద్వేగానికి గురి చేయవు. మన స్వరూపం ఇది అని తెలిస్తే ఏ బాధ ఉండదు అనేటువంటిది. శోకరహిత స్థితిని సాధించాలి. ఆశాబంధరహితములైన ప్రయత్నాలు కలిగిన వాడు, సర్వాన్ని త్యాగంలో అర్పించేవాడు మాత్రమే నిజమైన త్యాగి. బుద్ధిమంతులు అన్ని ప్రాణుల విషయంలో హింసని వదిలి స్నేహంతో ప్రవర్తించాలి. ఈ స్నేహభావం సర్వప్రాణుల విషయంలో. అందుకని మహాత్ముల యొక్క సన్నిధిలో మన మనస్సు అప్రయత్నంగా సాత్విక స్థితిని పొందుతోంది. అందుకని తత్సన్నిధౌ వైరత్యాగ, పతంజలి మహర్షి చెప్తాడు, మనస్సుతో, వాక్కుతో, శరీరంతో హింసాభావం అనేదే వాడిలో లేకపోతే వాడి దగ్గరకు వెళితే మనకు కూడా అప్రయత్నంగా ఒక ప్రేమ భావన కలుగుతుంది. మనకేమిటి, పశుపక్షి మృగాదులకే కలుగుతోంది. అందుకనే ఆవు, పులి ఒకే రేవులో నీళ్లు తాగుతాయిట మహర్షుల ఆశ్రమాలలో. అవి ఏదో కావ్యాల్లోనూ చిత్రాల్లోనూ రాసేవే కాదు, అవి సత్యములు. ఆ మహాత్ముల యొక్క సాన్నిధ్యంలో మన మనస్సు పరమ సాత్విక భావాన్ని పొంది భగవద్ అభిముఖంగా నిలుస్తోంది. అదే మహాత్ముల లక్షణం. అంటే వారు ఏది చెప్తారో అదే చేస్తారు, ఏది చేస్తారో అదే ఆలోచిస్తారు. మనం అలా కాదు కదా, మనం చేసే ఆలోచన వేరు, చెప్పే మాట వేరు, చేసే స్థితి వేరు. అదే మనం గొప్ప తెలివి అని అనుకొని భ్రమపడుతూ ఉంటాం. వాడిని ఇలాగా ఉండాలి అని మనస్సుని నిగ్రహించడానికి ముఖ్యమైన ఉపాయం ఏమిటయ్యా, ఇంద్రియ నిగ్రహము, మౌనము అని అన్నారు. ఇంద్రియాలను జయించనంత వరకు నువ్వు ఏమి చేసినా, అంటే చూడరానిది చూడటం, వినరానిది వినటం, తినకూడనివి తినడం, ఇవన్నీ కూడా ఇంద్రియాలు ఎలాగబడితే అలాగ నడిచేటువంటిదే అని. అందుకని శ్రీమద్ రామాయణంలో రావణాసురుడు మరణించి హతమైన తర్వాత మండోదరి వచ్చి రోధిస్తోంది. రాముడిని ఏమీ అనలేదా, పరమాత్మగా గుర్తించింది రామచంద్రమూర్తిని. ఇంద్రియాణి పురాజిత్వ
తన భర్తను చూసి, నీవు తాత్కాలికంగా లోగడ ఇంద్రియాలన్నింటినీ కూడా కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా నియమించి నిగ్రహించి గొప్ప తపస్సు చేసి బ్రహ్మగారి ద్వారా చాలా వరాలు పొందావు, ఆ ఫలాన్ని అనుభవించావు. అవి ఏం చేశాయి? తిరగబడి తర్వాత నిన్ను ఇష్టం వచ్చినట్టుగా నడిపించాయి. అంటే ఏమిటి? మన వాళ్ళు దీక్షలు చేస్తారు కదా, ఒక 40 రోజులు ఆ చక్కగా 3 పూటలు ఆ తలస్నానాలు చేస్తారు, ఆహారం తగ్గిస్తారు, ఏ ఇతరమైనవి చేయరు. 41వ రోజు దీక్ష విరమణ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా వాడి విశ్వరూపం వస్తుంది. అంటే ఏమిటి? ఆ 40 రోజులు చేసినది తర్వాత కూడా ఉండటం కోసం అది ఒక ప్రాథమికమైనటువంటి స్థితి. అలాగే రావణుడు కూడా ఏం చేశాడు అంటే అది ఒక్కసారిగా రాదు. మనం ఏదో అలాగే చెప్పాము, కానీ అది ఎంత తేలిక కాదు. అది సాధన. మనస్సు అనేక రకాలైన అనేక జన్మలలో పొందినటువంటి ఆ సంస్కారాలన్నీ వాడిని నడిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిని దుస్సంస్కారాన్ని ప్రక్కన పెట్టి సత్సంస్కారాలని అభ్యాసంలోకి తెచ్చుకోవటానికి వీడు పెద్ద పోరాటం చేయాలి. అదే సాధన అని అంటే. అక్కర్లేనటువంటి దాన్ని వదలటం, కావలసిన దాన్ని తెచ్చుకోవడం. ఈ దయ, సర్వభూత ప్రేమ, ఈ మాత్సర్యం లేకపోవటం, అది ఆ ఒక్క అసూయ, ద్వేషము అవి లేకపోతే ఏమిటి? దుర్యోధనుడు కానీ, కంసుడు కానీ, ఈ రావణుడు కానీ వీళ్ళంతా ఎందుకని అనేక సార్లు విన్నారు. వారికి తెలుసా అంటే తెలుసు, చక్కగా తెలుసు. ధర్మం ఏదో తెలుసు, అధర్మం ఏదో తెలుసు. అదే ఆంజనేయ స్వామి అంటాడు, నీవు ధర్మం తెలిసిన వాడివి, శాస్త్రాధ్యయనం చేసిన వాడివి, అన్నీ చదువుకున్న వాడివి, అయినా సరే ఈ అధర్మ ప్రవృత్తి నీకు కలిగిందిరా. ఆ ధర్మ ఫలాన్ని అనుభవించావు, అధర్మ ఫలం కూడా అనుభవించబోతున్నావు. అది ఇప్పుడు నాతోనే ప్రారంభమైంది అని అంటాడు. హెచ్చరిక చేశాడు. ఇప్పుడైనా బాగుపడమన్నాడు, కానీ వినిపించుకోలేదు. అలాగే మహాభారతంలో దుర్యోధనుడికి మైత్రేయుడు చెప్తాడు, ధృతరాష్ట్రుడు చెప్తాడు, గాంధారి చెప్తాడు, విదురుడు చెప్తాడు. వీళ్ళందరూ చెప్పింది ఎంత కూడా వాడు వినిపించుకోడు. ధృతరాష్ట్రుడు కూడా అంతే, వింటాడు, మీరు చెప్పింది బాగానే ఉందంటాడు, కానీ చేయడు. ఎందుకని? అయితే అది వృధా కాల. వినగా ఎప్పుడో చిట్ట చివరిలో ఆశ్రమవాస పర్వంలో ఆ తండ్రి గురువు గారు, ఆ వ్యాసుల వారు వచ్చి, నీ మనస్సంతా క్షాళితమైందా, శుభ్రమైందా, రాగద్వేషాలు ఉడిగిపోయాయా అంటే ఇప్పుడు నాకు బాగానే ఉన్నదన్నాడు. ఆ చిట్ట చివరగా వెళ్ళి తాను చేసినటువంటి ఆ అగ్నిని తీసుకువెళ్ళి అరణ్యంలో పడవేసి ఆ అగ్నిలోనే ఆయన కూడా దగ్ధం అయ్యాడు. ఆ శరీరాన్ని అలాగ వదిలిపెట్టేసేయాలనే స్థితికి, అంటే తాను ఇంకా పొందవలసినదేమీ లేదు. అంటే వినడం వల్ల మనం ఏం చేస్తామని కాదు, వినగా అది మనకు ఒక సంస్కారాన్ని కలిగించి జన్మాంతర సహస్రేషు తపోధ్యాన సమాధిభి నరాణాం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే. కొన్ని వేల జన్మల్లో మనం చేసినటువంటి జపము, తపము, ధ్యానము, స్మరణము, శ్రవణము ఇవన్నీ కూడా బాగా పరిపక్వమైతే కానీ ఆ అంత్యమైనటువంటి జన్మలో పరమాత్మ తప్ప మరొకటి పట్టని స్థితికి మనం వెళ్తాం. అలాంటి వారే మహాత్ములు, మహాపురుషులు. వారి చరిత్రను కూడా మనం అధ్యయనం చేయాలి. కనుక ఇంద్రియ నిగ్రహం, మౌనం కంటే కూడా సత్యము, సత్యవాక్కు చాలా ప్రధానం అన్నారు. మౌనే ఆహారం తినేటప్పుడు మౌనంగా తినమని వేదం నిపతిస్తోంది. మౌనేన బుందీదా అని. కానీ మౌనంగా తినడం ఒక్కటే అది. అంటే మౌనం అంటే అక్కడ భగవన్నామస్మరణ చేస్తూ ఆహారం తీసుకోవడం. కబలే కుర్వన్ గోవింద కీర్తనం. ఒక ఆహారం, ఒక కబలం అంటే ఒక్కొక్క ముద్ద ఆహారం మనం తీసుకుంటూ ఉంటే గోవింద, నారాయణ, వాసుదేవ అంటూ తీసుకోవాలి. లోపల ఉన్నటువంటి వాడు కూడా పరమాత్మే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. లోపల తానే వైశ్వానర అగ్ని రూపంలో ఉండి మనం తినే ఆహారాన్ని పచనం చేస్తున్నాడు. అంటే మనం చేసేటువంటి ఆ పని, ఆహారం తీసుకోవటం అనేది ఒక పవిత్రమైన యజ్ఞంగా చేయమని చెప్పారు
మహర్షులు. ఆ తీసుకునేటువంటి ఆహారాన్ని, అంటే యజ్ఞం చేసేటప్పుడు మనం ఏ విధమైన పవిత్రమైన ద్రవ్యాలు వస్తువులు వేస్తామో మన పొట్టలోకి వేసేటప్పుడు కూడా మంచి భగవన్నివేదితమైన పవిత్రమైన శుద్ధమైన సాత్వికమైన దాన్ని వేస్తే ఆలోచనలు కూడా సవ్యంగా ఉంటాయి, పవిత్రంగా ఉంటాయి. సరే, ఇక్కడ ఇంద్రియ నిగ్రహం, మౌనం, మనోనిగ్రహం ఇవి ఉపాయాలు. జయించడానికి సాధ్యం కాని మనస్సును జయించాలనుకునేవాడు లోక విషయ సంఘాన్ని వదలాలి. ఇంద్రియాలని చేత నిగ్రహించబడేదంతా కూడా వ్యక్తము అనబడుతుంది. గ్రహించబడి అంటే కంటితో చూసేది, చెవితో వినేది, నాలుగుతో రుచి చూసేది, ముక్కుతో పీల్చేది, ఇవన్నీ కూడా వ్యక్తం అంటే స్పష్టమవుతాయి. ఈ అతీంద్రియమైనటువంటి చిహ్నం లింగమాత్రము గ్రాహ్యము అన్న, అంటే ఇంద్రియాతీతమైన విషయాలు ఎలాగయ్యా అని అంటే వాటి యొక్క, ఇప్పుడు గాలి వీస్తోంది, కనిపిస్తోందా? కానీ లేదంటావా? ఇప్పుడు చక్కగా హాయిగా ఉందండి, చల్లగా ఉన్నది అని అనుభూతితో మనం చెప్తాం. అలాగే ఆకలి వేసింది అన్నాం, కనిపించిస్తోందా? మనకు కనిపించదు కదా. ఏదిరా నీ ఆకలి చెప్పు అని అంటే ఏం చెప్తాం? అలాగనే ఆహారం తీసుకుంటే ఇప్పుడు హాయిగా ఉన్నది, అది చెప్పడం ఇది చెప్పడం, అది వాడికి మాత్రమే అనుభవము. అలాగనే ఈ పరమాత్మానుభవం కూడా అంతే, ఆత్మానుభవము అంతే. వాడి యొక్క దివ్యానుభవం వాడికే పరిమితం, ఇంకొకరికి చెప్పేది కాదు. కనుక అయితే ఎలాగ తెలుస్తుందయ్యా? మరి అందరూ కూడా నాకు తెలిసి నాకు అనుభవం అయింది అని అంటే అది మనకు కొన్ని చిహ్నాల ద్వారా తెలుస్తుంది. ఆకలి వేసినప్పుడు వాడి ముఖం కలవలబడిపోతుంది, ఆహారం తీసుకున్న తర్వాత హాయిగా ఆ ముఖం ఆనందంగా ఉంటుంది. అలాగనే కొన్ని చిహ్నాలతో పరమాత్మానుభవం పొందినటువంటి వాడు యొక్క ఆ తేజస్సు, ముఖ తేజస్సు చక్కగా ఉంటుంది. వాడిలో దయ, ఆనంద స్థితి, పరిపక్వ స్థితిలో ఉంటాయి. అవ్యక్తము అని అన్నారు. దాన్ని తొట్టుపాటు లేక మననం చేయాలి. అలాగా తొట్టుపాటు ఉద్వేగాన్ని పొందే మనస్సుని నిగ్రహించాలి. మనస్సు అంటేనే అనేక ఆలోచనల యొక్క ప్రవాహం, దాన్ని నిలపడం కోసమే ఆ వృత్తులు అంటారు. అంటే సుడుల్లాగా సముద్రంలో అలలు సుడులుగా తిరుగుతూ ఉంటాయి. అలాగనే మనలో కూడా ఆలోచనల సుడులు తిరుగుతుంటాయి, ఒక్క నిద్రపోయే సమయం తప్ప. అప్పుడు కూడా కలలు కంటాం, ఆ కలలు కనేటప్పుడు కూడా ఆలోచనలు తిరుగుతున్నాయని, అవి కూడా ఆగిపోతే గాఢమైన సుషుప్తిలో అప్పుడు మనకు ఏ ఇంద్రియాలు పనిచేయవు, అది ఆనంద స్థితి. అందుకనే మనం నిద్రపోయి లేవగానే బాగా ఉన్నావే, మంచి నిద్ర తీసిన అంటే ఏంటి? వాడు అన్ని లోక విషయాల మీద విరామం ప్రకటించాడు. ఇవి ఏదో ఒక గంట సేపు అలాగా లోక విషయాలను పట్టించుకోకపోతేనే ముఖం ఇంత తేజస్సుగా, ఆనందంగా, హాయిగా మనకే తెలుస్తోంది. మరి పూర్ణంగా లోక విషయాలను పట్టించుకోకపోతే అలాంటి వాడే ముని అనంటే ఆ భగవతత్వాన్ని మననం చేస్తాడు. కనుక ఈ ప్రాణంతో మనస్సుని నిగ్రహించాలి. ప్రాణాయామ ప్రక్రియ అని అన్నారు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, గాలి పీల్చడం వదలడం. ఈ గాలిని పీల్చడం వదలడం అనేది ఒక క్రమ పద్ధతిలో చేస్తే ప్రాణాయామం అన్నారు. ఈ ప్రాణాయామం ప్రక్రియ మహర్షులు అద్భుతంగా, అదొక వైజ్ఞానిక ప్రక్రియ. అది మనం పూరకం, ఏర్చకం ఇలాగా ఉండేటువంటిది. అంటే గాలిని పీల్చి వదలడం వల్ల మనలో చలనం కలుగుతుంది, దాన్ని ఆపివేస్తారు. అది కుంభకము అని అంటారు. అది ఆపివేస్తే ఏమవుతుంది? ఒక శక్తి కలుగుతుంది. రోజుకి 21,600 సార్లు మనం గాలి పీల్చడం వదలటం చేస్తామని యోగులు అంటారు. దాన్ని తగ్గించారనుకోండి, అది మళ్ళా కౌంటింగ్ అవుతుంది కదా, అంతకాలం మనం జీవించాలి. అలాగా ఋషులు దీర్ఘకాలం జీవించారంటే ఎలాగ జీవించారు? ఈ ప్రాణాయామ ప్రక్రియ ద్వారా. అందుకనే మనం ఏ పూజ, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ మరొకటి కానీ ఏది చేయాలని కూడా అర్చక స్వామో మరొకరు పురోహితులు ప్రాణాయామ్య అని ముక్కు పట్టుకోమంటారు. ముక్కు పట్టుకోవడం అంటే ఏమిటి? అది ప్రాణాయామం చెయ్యాలి అని. అది అక్కడ మనం అభ్యాసం చేస్తే ప్రతిరోజు కూడా ఈ
ప్రాణాయామ ప్రక్రియ గురువుల ద్వారా తెలుసుకొని చెయ్యాలి. ప్రాణంతో మనస్సుని నిగ్రహించాలి, ప్రాణాన్ని పరబ్రహ్మలో నిలపాలి. వైరాగ్యం వల్లనే ఆనందం కలుగుతోంది అని నారద మహర్షి ఆయన శ్రోతగా ఉన్నటువంటి ఈ పురాణంలో సనందన మహర్షి భరద్వాజ భృగు సంవాదాన్ని చెబుతూ ఆ భృగు మహర్షి చెప్తాడు ఇవన్నీ, ఈ విశేషాలన్నీ కూడా మనుష్యులైనటువంటి వాడు ఎలాగ ఉండాలి అంటే అన్నిటి వల్ల భయం కలుగుతోంది. వైరాగ్యం భర్తృహరి చెప్తాడు, కులే చ్యుతి భయం, భోగాలు ఎక్కువగా ఉన్నాయి, రోగ భయం. బాగా స్వీట్లు తిన్నాం అనుకోండి, మళ్ళీ స్వీట్ తినే యోగం ఉండదు. అందుకని ఏదైనా తగుమాత్రంలో ఉండాలి. అది లేకపోతే ఏమవుతుంది, అసలు దాని వినియోగమే లేకుండా పోతుంది. కనుక వైరాగ్యమేవా భయం భయం అని వైరాగ్యం చేత ఆనందాన్ని పొందుతారు. ఎప్పుడు శౌచాచారాలు కలిగిన వాడై అన్ని ప్రాణుల యందు దయ కలిగినటువంటి వాడై ఉండాలి. ఇది ద్విజ లక్షణం, బ్రాహ్మణ లక్షణం అన్నారు. ఈ బ్రాహ్మణ లక్షణం అంటే ఏమిటి అని అంటే సర్వులు కూడా వారు ఈ గుణాలు కలిగి ఉంటే సాంఘికంగా వేరువేరుగా ఉన్నా ఇవి ఉంటే సద్బ్రాహ్మణుడు, సద్వైశ్యుడు, సుక్షత్రియుడు, సత్శూద్రుడు అని శాస్త్రాలే చెప్తున్నాయి. వీటిల్లో ఉత్తమ లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడు ప్రతివాడు కూడా గొప్ప స్థితిని పొందుతాడు. సత్యవ్రతమే తపస్సు, సత్యమే శౌచము, సత్యం వల్లనే సృష్టి జరుగుతుంది. ఒక్కొక్క దాన్ని చెబుతూ ఏది సత్యము అనేదాన్ని కూడా విస్తృతంగా చెప్పడం జరుగుతోంది. సత్యం చేతనే లోకం ధరించబడుతోంది, దాని చేతనే స్వర్గాన్ని పొందగలడు. అసత్యమే తామస లక్షణం అన్నారు. ఏమాత్రము ప్రకాశం లేనటువంటి, కాంతి లేనటువంటి, జ్ఞాన వికాసం లేనటువంటి తమస్సే నరకం. జగత్తులో సంచరించేటువంటి వారు ఈ సత్య అసత్యాలని ఆశ్రయిస్తారు. లోకవృత్తి కూడా సత్యము అసత్యం వీటితో కూడిన లోకం. పూర్తిగా సత్యంతో ఉండదు, అసత్యంతో ఉండదు, అటు ఇటుగా రెండు కలిసి ఉంటాయి. ధర్మ అధర్మాలు, చీకటి వెలుగులు, సుఖ దుఃఖాలు, శారీరక మానసిక దుఃఖాలు, దుఃఖాలను కలిగించే సుఖాలు, వీటిలో లోక ప్రవృత్తిని చూసేవారు మోహంలో పడరు. బాగా ఆలోచించాలి అని ఈ ప్రాణులకు కలిగేటువంటి సుఖమని ఏదైతే భావిస్తారో అది అనిత్యమే అని చెప్పారు. కాబట్టి నిజమైనటువంటి సుఖాన్ని ఏది అని వీళ్ళు తెలుసుకోవాలి అనేటువంటిది భృగు మహర్షి భరద్వాజ మహర్షికి చెప్పడం జరుగుతోంది. ఆ విశేషాలు మనం క్రమంగా గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద వాసుదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. ఓ